మీరు నమ్మరు, 8 ఇయర్స్ పిల్లలు బిజినెస్ చేస్తున్నారు. పాకెట్ మనీ కాదు, ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నారు. చిన్న ఏజ్ లోనే CEO మైండ్ సెట్. ఇది నార్మల్ ఫెయిర్ కాదు, ఫ్యూచర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఫెయిర్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం చూడబోయే కాన్సెప్ట్ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. యుఎస్ లో జరిగే కిడ్స్ బిజినెస్ ఫెయిర్ లో చిన్నపిల్లలు వాళ్ళకున్న క్రియేటివిటీని ఎలా బిజినెస్ గా మార్చుకుంటున్నారో చూద్దాం. ఫస్ట్ బిజినెస్ ఫెయిర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన ఐడియాస్ ని ప్రోడక్ట్ గా మార్చి కస్టమర్స్ కి డైరెక్ట్ గా సెల్ చేస్తారు. ఎగ్జాంపుల్, కొన్ని హోమ్ మేడ్ కుకీస్ కావచ్చు, కప్ కేక్స్ కావచ్చు, అలాగే కొంతమంది పెయింటింగ్స్ వేస్తారు, గ్రీటింగ్ కార్డ్స్ క్రాఫ్ట్ చేయటము, మరి కొంతమంది అయితే ఆర్గానిక్ లిప్ బామ్స్, ఆర్గానిక్ సోప్స్, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ వాళ్ళకి ఇష్టమైనవి పిల్లలే తయారు చేసి వాటిని ఆ పిల్లలే ఒక స్టాల్స్, బూత్స్ అనేటివి పెట్టుకొని వాళ్ళే పీపుల్స్ కి సేల్ చేస్తారు. దీనిని బిజినెస్ ఫేర్ అని అంటాము. నార్మల్ గా చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళడం, గేమ్స్ ఆడటం మాత్రమే కాదు, ఇప్పుడు బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారంటే నమ్ముతారా? అవును, యుఎస్ లో కిడ్స్ వాళ్ళకి ఇష్టమైన టాలెంట్ తో రియల్ గా బిజినెస్ రన్ చేస్తున్నారు. కిడ్స్ బిజినెస్ ఫెయిర్ అంటే ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ కిడ్స్ తో పాటు పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. కానీ బిజినెస్ ఐడియా, సెటప్, సెల్లింగ్ మొత్తం కిడ్స్ వాళ్ళే చేస్తారు. ఈవెన్ కొన్ని టెక్ స్మార్ట్ కిడ్స్ ఉంటే వాళ్ళు స్మాల్ గేమ్స్ ఆర్ యాప్స్ కూడా క్రియేట్ చేసి షోకేస్ చేస్తారు. ప్రతి స్టాల్ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ బిజినెస్ ఫెయిర్ వలన కిడ్స్ కి చాలా ఇంపార్టెంట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్స్తో మాట్లాడటం, మనీ మేనేజ్మెంట్, ప్రాఫిట్ లాస్ అర్థం చేసుకోవటం, క్రియేటివిటీ, కొత్త ఐడియాస్ థింక్ చేయటం, కాన్ఫిడెన్స్, పబ్లిక్లో ఫెయిర్లెస్గా నిలబడటం అన్నమాట. ఇవన్నీ లైఫ్లో చాలా యూజ్ అవుతాయి. మనం చిన్నప్పుడు ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉండేటివి. కానీ ఇప్పుడు కిడ్స్కి ఎర్లీ ఏజ్ నుండే బిజినెస్ మైండ్ సెట్ డెవలప్ చేస్తున్నారు. ఫెయిల్యూర్ వచ్చినా సరే మళ్ళీ ట్రై చేయగలం అనే ధైర్యాన్ని నేర్చుకుంటున్నారు. సక్సెస్ వచ్చినా దానిని హ్యాండిల్ చేయడం కూడా నేర్చుకుంటున్నారు. మన ఇండియాలో కూడా ఇలాంటి ఈవెంట్స్ ఎక్కువ అవ్వాలి. మీ కిడ్స్కి ఇలాంటి ఛాన్స్ ఉంటే ఎంకరేజ్ చేస్తారా? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ఐడియాస్ ఇండియాలో కూడా స్టార్ట్ అవ్వాలనిపిస్తుందా? అలాగే మన కిడ్స్ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. స్మాల్ ఐడియాస్ కూడా బిగ్ సక్సెస్కి స్టార్ట్ అవ్వచ్చు అని వాళ్ళకి చెప్పాలి. మేము బిజినెస్ ఫెయిర్కి వెళ్ళటం ఇదే ఫస్ట్ టైము. మాకు మా ఫ్రెండ్ రెఫర్ చేస్తే వెళ్ళాము. వాళ్ళ పాప కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాకే అనిపించింది, ఇంత చిన్న పిల్లలకి ఇంత చిన్న ఏజ్లో ఎలా బిజినెస్ ఐడియాస్ వస్తున్నాయని. ఇలా ఇక్కడ స్టాల్స్ పెట్టి ఒక్కొక్కరు వాళ్ళ ప్రోడక్ట్స్ని సెల్ చేస్తున్నారు కదా. అలా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఫైనల్గా ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తున్నారు. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి పార్టిసిపేట్ సర్టిఫికేట్ను, అలాగే ద బెస్ట్ ఎవరైతే వచ్చి ఉంటారో ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వాళ్ళకి కూడా ప్రైజెస్ ఇస్తున్నారు. సాధించడానికి మనకు టాలెంట్ ఉండాలే కానీ ఏజ్తో సంబంధం లేదు అన్నట్టు ఈ పిల్లలు ప్రూవ్ చేస్తున్నారు. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేసుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఇంతటితో వీడియో అయితే అయిపోతుంది. వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.